రాహుల్ ద్రావిడ్. ఈ పేరు వింటేనే మనందరికీ గుర్తొచ్చేది తన టెస్ట్ బ్యాటింగే. అయితే ఇప్పటి నుంచి T20 వరల్డ్ కప్ కూడా గుర్తొస్తుంది. విక్టరీ పెరేడ్లో వాంఖేడే గ్రౌండ్లో రాహుల్ ద్రావిడ్ చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ మాటలు, ఆసక్తికరమైన విషయాలను, భావోద్వేగమైన మాటలను మాట్లాడాడు. అవేంటో తెలుసుకుందాము. రాహుల్ ద్రావిడ్ మొదట ఇండియన్ టీం గురించి మాట్లాడాడు. ఇలాంటి టీం దొరకడం నాకు అదృష్టం. ఎందుకంటే డిసిప్లైన్ పరంగా లేకుంటే ప్రాక్టీస్ పరంగా ఎప్పుడు కూడా నాకు ఏ ఇబ్బందులు రాలేదు. ప్రతి ఒక్కరు టీంలోని వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టించాలనుకుంటూ కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి టీం దొరికితే ఎవరికైనా అదృష్టమే. అయితే ఈ టీంని ముందుకు తీసుకెళ్లడంలో నా సపోర్ట్ స్టాఫ్ కూడా నాకు ఎంతో దోహదపడింది. వాళ్ళు ఎంతో సహాయం చేశారు. ఇక ఈ రోజు గురించి మాట్లాడితే నాకు తెలిసి నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఇవే. ఇలాంటి మూమెంట్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇండియా మొత్తం ఇలానే ఒక పరిస్థితి ఉందంట నేను విన్నాను. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, అసలు మన ఇండియాలో క్రికెట్ ఫేమస్ అయ్యిందే ఇలాంటి ఫ్యాన్స్ వల్ల. ఈ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే క్రికెట్ ఇంతలా ఉంది, మనందరం ఇక్కడ ఉన్నాం అని రాహుల్ ద్రావిడ్ అన్నాడు. ఇక అలాగే రాహుల్ ద్రావిడ్ తన ఫోన్ కాల్ సంభాషణ గురించి మాట్లాడాడు. హోస్ట్ దాని గురించి అడగ్గా తను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్గా. 2023 వరల్డ్ కప్ తర్వాత నేను ఇక కోచ్ పదవి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను దాన్ని తీసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎంతో కష్టపడినా ఆ లైన్ క్రాస్ చేయలేకపోయాము. ఆ టైంలో రోహిత్ శర్మ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంకొకసారి మనం క్రాక్ చేసి తీరుదాం, ఇంకొకసారి ట్రై చేద్దాం, కప్పు కొడదాం అన్నాడు. చేసి చూపించాడు. ఆ ఫోన్ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ఫోన్ కాల్ చేయకుంటే ఈ రోజు ఇక్కడ నేను ఉండేవాడిని కాదేమో అన్నాడు రాహుల్ ద్రావిడ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.